జాతీయ పసుపు బోర్డుతో ఇందూరు పసుపుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల పసుపు బోర్డు కలను మోదీ సర్కార్ నెరవేర్చిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరోవైపు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై ఆ జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పసుపు బోర్డు కోసం రాష్ట్ర ఎంపీలు ఎంతో పోరాడారని చెప్పారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా దానికి రాష్ట్రానికి చెందిన వ్యక్తినే చైర్మన్ గా నియమించామన్నారు. నిజామాబాద్ వినాయక్ నగర్ జాతీయ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు అమిత్ షా. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల, సీతక్క పాల్గొన్నారు. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కూడా నిజామాబాద్లోనే ఏర్పాటవుతాయన్నారు అమిత్ షా. బోర్డు ఏర్పాటుతో ఇందూరుకు పసుపుకు జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందన్నారు. పసుపు దివ్య ఔషధమని, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుందన్నారు. 2030 నాటికి $1 బిలియన్ విలువైన పసుపును ఎగుమతి చేయాలన్నారు అమిత్ షా. आज बड़े हर्ष का दिन है। मोदी जी ने देश भर के हल्दी किसानों की 40 साल 4 दशक पुरानी मांग को आज पूरा कर दिया और हल्दी बोर्ड को चालू कर दिया है। इसका पैकेजिंग, मार्केटिंग और एक्सपोर्ट तीनों के लिए हम बहुत जल्दी एक पूरी व्यवस्था बनाएंगे और ऑर्गेनिक किसान जो हल्दी का उत्पादन करते हैं इसको अमेरिका, यूरोपियन संघ, कनाडा, यूके, वियतनाम, स्विट्जरलैंड और ऑस्ट्रेलिया जो ऑर्गेनिक हल्दी की खपत करते हैं वहां तक पहुंचाने का काम भी हम करेंगे. పసుపు బోర్డుపై హామీని నిలబెట్టుకున్నామన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పసుపు బోర్డు ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఈ ప్రాంత రైతులు తాము పండించిన పసుపును విదేశాలకు ఎగుమతి చేయవచ్చన్నారు. 40 సంవత్సరాల కొట్లాట, రైతుల బాధ, రోడ్డుకెక్కి ధర్నాలు అవన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకి నిజామాబాద్ కి పసుపు బోర్డు యొక్క కేంద్రీయ కార్యాలయమే కాకుండా ఇక్కడ నిజామాబాద్ కే ఇచ్చి మన నిజామాబాద్ బిడ్డని దానికి చైర్మన్ చేయటము. ఆర్థిక ఇబ్బందులున్న రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. తెలంగాణకు కేంద్రం సహకరించాలని అమిత్ షాను కోరారు. గత అనేక సంవత్సరాలుగా మీరు కలలుగంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. రైతాంగానికి సంబంధించినటువంటిది. రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు రైతులు. గతంలో బోర్డు లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఎగుమతులు పెరిగి తమకు గతంలో కంటే ఎక్కువగా లాభాలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు రైతులు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభించిన తర్వాత రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు అమిత్ షా. అన్నదాతలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు షా. జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. 15% స్టైఫండ్ పెంచుతూ జీవో ఇచ్చింది. దీంతో పీజీ డాక్టర్లు, డెంటల్, రెసిడెన్షియల్ డాక్టర్లకు భారీగా వేతనాలు పెరిగాయి.
కేసీఆర్ నిరంకుశ పాలనతో రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పారు మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు మంత్రులు. ఇటు మంత్రి వివేక్ ను ఆత్మీయంగా సన్మానించారు అభిమానులు. కాకా బాటలోనే తామంతా నడుస్తామన్నారు వివేక్. మెడికోలకు 15% స్టైఫండ్ పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది ప్రభుత్వం. సర్కార్ నిర్ణయంతో ఇంటర్నులకు నెలకు 29,792 స్టైఫండ్ అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో 67,032, సెకండ్ ఇయర్లో 70,757, ఫైనల్ ఇయర్లో 74,782 చొప్పున స్టైఫండ్ రానుంది. ఇక సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో 1,06,461 రూపాయలు, సెకండ్ ఇయర్లో 1,11,785 రూపాయలు, థర్డ్ ఇయర్లో 1,17,103 రూపాయలు చొప్పున స్టైఫండ్ అందనుంది. అటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచింది. ప్రస్తుతం 92,575 నుంచి 106,461 పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఈ పరిధిలో 16,000 పోస్టులు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, హానరోరియం, మల్టీట్రాకింగ్ సాఫ్ట్ పోస్టులను రెన్యువల్ చేస్తూ జీవో ఇచ్చింది. ఏడాది కాలం పాటు రెన్యువల్ చేస్తున్నట్లు సీఎస్ ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే తాము రాజకీయాల్లో ఉన్నామన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. భీమ్ సైనిక్ ఫౌండేషన్ మంత్రి వివేక్ ను ఘనంగా సన్మానించింది. తమకు పదవులు ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూనియన్ మినిస్టర్ పదవి ఆఫర్ చేసినా ఉద్యమం ఆపలేదన్నారు వివేక్. కాకా అడుగుజాడల్లోనే తామంతా నడుస్తామని చెప్పారు. కాకా వెంకటస్వామి గారు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, నిరంతరం పోరాటం. కేవలం పేద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి, వారు ఒక కంకణం కట్టుకొని కొట్లాడేదన్నమాట. మా నాన్నగారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసి పేరు సంపాదించినరో ఆ పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. పదవి ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పి ఆ రోజులలో నాకు యూనియన్ మినిస్టర్ హోదా ఇస్తానన్నప్పటికీ కూడా తీసుకోకుండా నిరంతరం మన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ వచ్చే వరకు ఆ రోజులలో గడబడి చేసేదో పార్లమెంట్లో. ఈరోజు మా మీనాక్షి నటరాజన్ ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ 10 ఏళ్లు నిరంకుశత్వంగా పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నా ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా హామీలను అమలు చేస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడి ప్రజల ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డ నెల రోజుల లోపల నుంచి పెళ్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర. ఇలా మా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. గాంధీ భవన్లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం భేటీ అయ్యారు. జూలై 4న ఖర్గే సభ ఉంటుందని, సభను సక్సెస్ చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై దృష్టి పెట్టాలన్నారు పొన్నం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు పొన్నం. మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకునేలా పనిచేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై జూలై 1న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఈ ప్రజెంటేషన్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రజాప్రతినిధులందరికీ నిజాలు తెలిసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు మంత్రులు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో సమగ్రంగా వివరిస్తామన్నారు మంత్రులు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. టెర్రరిజంతో పాటు మావోలను తుదముట్టిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మోదీ సర్కార్ది కాదన్నారు కేంద్ర మంత్రులు. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు. అటు తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపు నామినేషన్లు స్వీకరించనున్నారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజామాబాద్ లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మేళనంలో మాట్లాడారు. ఉగ్రవాదంతో పాటు నక్సలిజాన్ని కూడా తుదిముట్టిస్తామన్నారు. మోదీజీ ने इस देश को सुरक्षित किया। 4 दशक से नक्सलवादी
इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। मेरे कई आदिवासी भाई पैर गवा बैठे, हाथ गवा बैठे, जान गवा बैठे। मुझे बताओ निजामाबाद वालों, ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో లెక్కలతో సహా చెప్తామన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కేంద్రం ఏమిచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్పాలన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు, హోంమంత్రి నిజామాబాద్ కు వచ్చి ఈ యొక్క పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము, భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేము అమలు చేస్తా ఉన్నాము. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి అవి 6 గ్యారంటీలు కావచ్చు, వాటిని అమలు చేయాలని. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతును రాజును చేయాలనేది గతంలో ఉన్న నినాదం అయితే రైతును రారాజును చేయాలన్నదే ప్రధాని మోదీ నినాదమని చెప్పారు కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతును రాజు చేయాలనేది గత నినాదం. రైతును రాజు చేయాలనేది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులతో గ్రహించండి, మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు బీజేపీ తమిళనాడు కో కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రైతులకు న్యాయం చేయలేకే రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు. మంత్రుల మాటలు కోటలు దాటుతున్నా అడుగులు గడప దాటడం లేదన్నారు సుధాకర్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై ఓటకపు వాగ్దానాలు, అసందర్భ ప్రేలాపనలు, ప్రజల పాలన అనేది గాలిలో పేరుకి ప్రజాప్రభుత్వం అయినప్పటికీ అనేక మంది అన్ని వర్గాల వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. పూర్తిగా రైతులకు మేలు జరగలేదు. అనేక వర్గాలను మోసం చేసి చెవులో పూలు పెట్టి టక్కు టమార గజకరణ గోకరణ విద్యలకి అందివేశం చేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రులు అట్లనే వాళ్ళు, ముఖ్యమంత్రి మాటలు కూడా అట్లనే ఉన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు నామినేషన్లు పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చారు. స్టేట్ చీఫ్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరండ్లజే వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. రైతులకు రుణమాఫీ చేశామని, అర్హులందరికీ పథకాలు అందిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేతల మధ్య విభేదాలు సర్దుకుంటాయన్నారు హస్తం లీడర్లు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటన ఖరారైంది. జూలై 4న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఖర్గే సభ విజయవంతంపై కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. సభకు భారీగా జన సమీకరణ చేయాలని లీడర్లకు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ నేతలు సన్నద్దమవ్వాలన్నారు మహేష్ కుమార్, పొన్నం. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద వారు మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పాల్గొంటారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెంచారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఉపాధ్యక్షుడితో పాటు 3 ప్రధాన కార్యదర్శులను అపాయింట్ చేశారు. ఆదిలాబాద్ కు ఎంపీ రఘువీర్ రెడ్డి, పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ కు బల్మురి వెంకట్, కరీంనగర్ కు నాయిని రాజేందర్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అటు సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ కు ఝాన్సీ రెడ్డి, నల్గొండకు మామిండ్ల శ్రీనివాస్, వరంగల్ కు సత్యనారాయణను అపాయింట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు ఎమ్మెల్యే దాన నాగేందర్. ప్రభుత్వ పథకాలే పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. ఇప్పటికే తాను ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడానన్నారు. అభ్యర్థి ఎంపిక విషయం పార్టీ చూసుకుంటుందన్నారు దానం. ఎన్నికల్లో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలామంది ఆకర్షితులై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా, ఎవరిని ప్రకటించినా జూబ్లీహిల్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసే వారినే సర్పంచులు, ఎంపీటీసీలుగా గెలిపించుకోవాలన్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం అంతంపేటలో పర్యటించారు. తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. గ్రామంలో అర్హులైన వారికి రెండో జాబితాలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మరోవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. కొండా మురళి ఇష్యూపై ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్యతో పాటు సీనియర్ నేతలు మరోసారి భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి మురళి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. షోకాజ్ నోటీసు ఇస్తే వెళ్లి నన్నెవరూ పిలవలేదని అంటున్నాడని విమర్శించారు. మరోవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల ఇష్యూ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓపిక, సహనం, అనుభవం ఉన్న నాయకుడు క్రమశిక్షణ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారని మీడియా చిట్ చాట్ లో చెప్పారు. ఈ కమిటీ అన్ని అంశాలకు పరిష్కారం చూపిస్తుందన్నారు. జంట నగరాల్లో ఆషాఢమాస బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. సిటీ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. అటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు సంబరంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. ఆషాఢమాస తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండ కోటకు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపుతో గోల్కొండ కోట సంబురంగా మారింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఘటోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బోయిగూడ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా వచ్చాయి. పలహారం బండి దేవస్థానం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పోతురాజులతో కలిసి స్టెప్పులు వేశారు మంత్రి పొన్నం, ఇతర నేతలు. జంట నగరాల్లో బోనాల ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. పండుగ కోసం ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం 20 కోట్ల నిధులను రిలీజ్ చేసింది ప్రభుత్వం. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. 14న భవిష్యవాణి అమ్మవారి అంబారి ఊరేగింపు జరగనుంది. జూలై 20న లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు, 21న రంగం, భవిష్యవాణి, ఘటాల ఊరేగింపు కోసం ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి అక్కడే ముగియనున్నాయి. పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. 3 భక్తులు మరణించగా 60 మంది వరకు గాయపడ్డారు. తొక్కిసలాటపై విచారణకు ఆదేశించింది ఒడిశా ప్రభుత్వం. అలాగే మృతుల ఫ్యామిలీలకు 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు పూరి జిల్లా కలెక్టర్ ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గుండీచా ఆలయం దగ్గర తెల్లవారుజామున 4 గంటల టైంలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వారికి దవాఖానాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథుడి రథాలు శారదపల్లి దగ్గరకు చేరుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో జగన్నాథుడిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. రథాలు గుండీచా ఆలయం దగ్గరికి రాగానే చెక్క దుంగలను మోసుకెళ్లే 2 ట్రక్కులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొక్కిసలాట జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది అక్కడ లేరని చెప్పారు. గాయపడిన వారిని సకాలంలో హాస్పిటల్కు తరలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. दूर क्यों चल के जाएंगे एग्जिट के लिए, उधर से ही
रिटर्न करके चले थे। एक रास्ता रह गया जहाँ से एंट्री होते हैं वहीं से एग्जिट होते हैं, जिसके वजह से रात को लोग भीड़ बढ़ता रहा एवं ट्रैफिक में व्यवस्था भी बहुत गलत था, क्योंकि अनऑथराइज्ड पास गाड़ी बहुत मात्रा से मंदिर के पास आता रहा रात भर। इसी तरह से भीड़ का नियंत्रण प्रशासन से ठीक से नहीं किया, पर एग्जिट मुख्य समस्या था। जो एग्जिट का पॉइंट साधारण आदमी के लिए होता था पहले, उसको बंद कर दिया। हमको पता है 7 आदमी रथ यात्रा में मरे थे, उसके बाद भी प्रशासन उसको घुमा के, लुचा के, छुपा के बोला कोई जीरो कैजुअलिटी है, कोई आहत नहीं है। उसके उनको ओवर कॉन्फिडेंस बढ़ गया। తొక్కిసలాటలో మరణించిన వారిని ప్రేమకాంత మెహంతి, బసంతి సాహు, ప్రభాతి దాస్ గా గుర్తించారు అధికారులు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఘీ. మృతుల ఫ్యామిలీలకు 25 లక్షల సాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అలాగే సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపింది ప్రభుత్వం. జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాటను ఒడిశా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పూరీ జిల్లా కలెక్టర్ ఎస్పీని బదిలీ చేసింది. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీసీపీ విష్ణుపాటి, కమాండెంట్ అజయ్ పాతిని సస్పెండ్ చేసింది. పూరీ జిల్లాకు కొత్త కలెక్టర్గా చంచల్ రాణాను నియమించింది ప్రభుత్వం. పూరీ జగన్నాథుడి రథయాత్ర మరో 7 రోజులు ఉండటంతో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అంటున్నారు భక్తులు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దీంతో నిర్మాణంలోని ఓ హోటల్ కూలి 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది స్టేట్స్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. బార్కోట్ యమునోత్రి మార్గంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. దీంతో 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. గల్లంతైన కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర నిలిపివేశారు అధికారులు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 24 గంటల పాటు యాత్ర ఆపేసినట్లు చెప్పారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోనుప్రయాగ్, వికాస్ నగర్లో భక్తులకు షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు.